ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగ గుణమే అని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించదని, గొంతుగా ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. పార్టీకి మనమంతా వారసులం మాత్రమేనని, పెత్తందారులం కాదన్నారు. నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని, టీం లీడర్ను మాత్రమేనని చెప్పారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలన్నారు. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని తెలిపారు. పార్టీని లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారని, టీడీపీని ఏమీ చేయలేకపోయారన్నారు. ముహూర్త బలం చాలా గొప్పదని, పార్టీ సంకల్ప బలం కూడా చాలా గొప్పదన్నారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయన్నారు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువుకొని చదువు రాని వాళ్ళ పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్ గా ఉండే పాలిటిషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం.
మొదటి గెలుపు ఒక చరిత్ర అని అన్నారు. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యమని చెప్పారు. 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని, ఆ 3 అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని తెలిపారు. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేశారని, ఆ ముహూర్త బలం గొప్పది, పునాది గట్టిదని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున నాయకుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రత్యర్థులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం, మెడ మీద కత్తిపెట్టి వాళ్ళ నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషమని పేర్కొన్నారు. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తం ఓడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్మని అన్నారు. 43 ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి తన పాదాభివందనమని పేర్కొన్నారు. 2019 వరకు మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకు మనం చూసిన రాజకీయం వేరన్నారు. 5 ఏళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నామని, మన దేవాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురు నిలబడ్డామన్నారు. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామని చెప్పారు. 4 ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్న వారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపామన్నారు. కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా బయట పోరాడతానని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలన్నది తమ విధానమన్నారు. పార్టీలో యువరక్తం నింపేందుకు సహకరించాలని కోరారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్ లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది, నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. పేదలు, కార్మికులు, ప్రజలు రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని తెలిపారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని తెలిపారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించే పార్టీ టీడీపీ అని అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, యువతకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తానని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ
ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని, పేద రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆర్జుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అణగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని టీడీపీ మద్దతుతో అనేక పార్టీలు ఢిల్లీలో పాలన కొనసాగించాయని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 100 ఏళ్ల వేడుకలను నారా దేవాంశ్ నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను బుద్దా వెంకన్న ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ 2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం అనేక త్యాగాలు చేశారన్నారు. దానికి ప్రతిఫలంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుతో అనేక పార్టీలు ఢిల్లీలో పాలన కొనసాగించాయన్నారు. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పార్టీని నడపడానికి చరిష్మా ఉండాలి, అది నారా వారి కుటుంబానికి ఉందన్నారు. అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అందించేందుకు పార్టీని స్థాపించారని, అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చారని చెప్పారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. కాశీ మజిలీ కథలు చెప్పి ఒక నాయకుడు మరో 4 వ్యక్తులు కలిసి బీసెంట్ రోడ్ చిరు వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి విమర్శించారు. విజయవాడ బీసెంట్ రోడ్డు పూర్వ వైభవం తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. నగరంలోని గవర్నర్పేట తన కార్యాలయం వద్ద కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి, పలువురు నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ 1983లో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారులు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు.
కాశీ మజిలీ కథలు చెప్పి ఒక నాయకుడు, నలుగురు వ్యక్తులు కలిసి బీసెంట్ రోడ్ చిరు వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 2-3 పార్టీలకు చెందిన వ్యక్తులు బీసెంట్ రోడ్డును కబ్జా చేసి వారి కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. కాశీ మజిలీ కథలు చెప్పే నాయకుడు కోర్టు నుంచి స్టే తెస్తానని లక్షల రూపాయలు వసూలు చేశారని దుయ్యబట్టారు. బీసెంట్ రోడ్డుపై చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ జీవనం గడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్పొరేటర్గా తాను కలిసి అలహాబాద్ బ్యాంకు నుంచి 12 మందికి ₹1,50,00,000 ముద్రా రుణాలు మంజూరు చేయించామని తెలిపారు. కాశీ మజిలీ కథలు చెప్పే నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే బీసెంట్ రోడ్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఒక కమిటీ వేయించాలని డిమాండ్ చేశారు. ఇక చిరు వ్యాపారుల నుంచి తాము డబ్బు వసూలు చేసినట్లు ఆధారాలతో నిరూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని తెలిపారు. చిరు వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీసెంట్ రోడ్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఇకనైనా ఆపాలని, లేదు మేము దౌర్జన్యాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి హెచ్చరించారు. స్థాపించింది అప్పటి నుంచి కూడా బీసెంట్ రోడ్లో తెలుగుదేశం పార్టీయే బీసెంట్ రోడ్లో హాకర్స్ని పెట్టింది. తెలుగుదేశం పార్టీయే హాకర్స్ పుట్టారంటే తెలుగుదేశం పార్టీలో నుంచే హాకర్స్ పుట్టారు బీసెంట్ రోడ్లో. అలాంటి బీసెంట్ రోడ్లో మరి కొంతమంది అంటే ప్రధానంగా 2-3 పార్టీలకు చెందిన వాళ్ళు బీసెంట్ రోడ్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని మరి ఈరోజు బీసెంట్ రోడ్లో శాసించే స్థాయికి వచ్చారు. షాపు యజమానుల పైన కొంతమంది హాకర్స్ దాడులు చేస్తున్నారు. షాపు యజమానులు పాపం భయభ్రాంతులతో అరచేతిలో గుండెలు పెట్టుకొని జీవిస్తున్నారు. మరి బీసెంట్ రోడ్లో మనం చూస్తే కనుక గత 20 రోజుల నుంచి మరి కాశీ మజిలీ కథలు చెప్పి ఒక నాయకుడు కాశీ మజిలీ కథలు చెప్పి బీసెంట్ రోడ్లో హాకర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆ నాయకుడు కాశీ మజిలీ కథలు చెప్పి స్టే తెస్తానని చెప్పి లక్షల్లో వసూలు చేసి మరి హాకర్స్కి తీరని నష్టం చేశాడు. అలాగే చిన్న చిన్న సమస్యలకి అక్కడ వాలిపోయి వాళ్ళ దగ్గర చిల్లర దండుకునే పరిస్థితి. మరి ఆ నాయకుడు ఈరోజు బీసెంట్ రోడ్డు మీద అతని జీవనం గడుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా, నేను కార్పొరేటర్గా అలహాబాద్ బ్యాంకు నుంచి బీసెంట్ రోడ్డు హాకర్స్కి ₹1,50,00,000 ముద్రాలో ఇప్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, బోండా ఉమా గారిది, మాది. హాకర్స్ అంటే చిత్తశుద్ధితో ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలకి మరి మంచి జరిగేలాగా బీసెంట్ రోడ్ని పాత బీసెంట్ రోడ్ లాగా పూర్వ వైభవం తెచ్చేలాగా, ముఖ్యంగా షాపు యజమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా షాపు యజమానులు ప్రశాంతంగా వాతావరణంగా జీవించేలాగా వాళ్ళ మీద దాడులు జరగకుండా కూడా మేము కాపాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక నుంచైనా సరే బీసెంట్ రోడ్లో మీ అన్యాయాలు, అక్రమాలు ఆపండి, మీ రౌడీజం ఆపండి. మీరు రౌడీజం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోము. మీరు డబ్బులు మీరు వసూలు చేసి ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లనేది మానండి. ఒక కమిటీ వేద్దాము, ఆ కమిటీయే నిజ నిర్ధారణ కమిటీ అంటారు. ఆ నిజ నిర్ధారణ కమిటీయే బీసెంట్లో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు సమాజంలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని రగిల్చిందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ 4 దశాబ్దాల పైబడిన కాలంలో తెలుగువారి అభ్యున్నతికి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారి యొక్క ప్రయోజనం కోసం కృషి చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం విజయవాడ ఆటో నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఉడా మాజీ చైర్మన్ తుమ్మాటి ప్రేమనాథ్, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాసులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే అనేది చరిత్ర చెప్తున్న సాక్ష్యమన్నారు. అంతకు పూర్వం తెలుగుదేశం పార్టీ ప్రారంభించక ముందు, ప్రారంభించిన తర్వాత సమాజం ఏ రకంగా అభివృద్ధి చెందింది,
తెలుగు సమాజంలో ఉన్న వెనుకబడిన తరగతులు, పేద బలహీన వర్గాలు, మైనార్టీలు ఏ రకంగా వృద్ధిలోకి వచ్చారని పరిశీలిస్తే స్పష్టంగా మనకి అభివృద్ధి ప్రయోజనం కనపడుతుందన్నారు. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజున మాత్రమే ఆశయాలు అమలు చేయబడి పేదలకు లబ్ధి చేకూర్చడం అనేది జరుగుతుందన్నారు. శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్వర స్వామివారి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణమూర్తి తెలిపారు. నేడు అంకురార్పణ, రేపు అభిషేకాలు, సోమవారం స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నారాయణమూర్తి, ఆలయ ఈవో మాట్లాడుతూ శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాణిక దీక్ష పూర్వకంగా స్వామివారికి శాంతి హోమాలు, తైలాభిషేకం, శాంతి వారాభిషేకం, శాంతి కళ్యాణం, ఇతర శాంతి క్రతువులు జరుగుతున్నాయని అన్నారు. స్వామివారు మీనరాశిలోకి ప్రవేశించుచున్నందున మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందని తెలిపారు. కుంభరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతోందని, మీనరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతోందని, సింహరాశి, ధనస్సు రాశి వారికి 2.5 సంవత్సరాల శని యొక్క సంచారం జరుగుతోందని తెలిపారు. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని జరిగే భక్తులు స్వామివారికి 3 రోజులు జరిగే త్రయాణిక దీక్షలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. నేడు అంకురార్పణ, రేపు అభిషేకాలు, సోమవారం స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ఈ కళ్యాణం 2.5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వారు విశేష ఏర్పాట్లు చేశారని తెలిపారు. కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాణిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి హోమములు, తైలాభిషేకం, శాంతి వారాభిషేకములు, శాంతి కళ్యాణం ఇత్యాది శాంతి క్రతువులు జరుగుతున్నాయి. స్వామివారు మీనరాశిలోకి ప్రవేశించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి 5 సంవత్సరముల శని జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతుంది. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల శని జరుగుతుంది. సింహరాశి వారికి 2.5 సంవత్సరాలు, అలాగే ధనుస్సు రాశి వారికి 2.5 సంవత్సరాల యొక్క శని యొక్క సంచారం జరుగుతుంది. కావున భక్తులు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని జరిగేటువంటి భక్తులు ఈ 3 రోజులు జరిగేటువంటి త్రయాణిక దీక్షా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే ఈ క్రతువులో 3 రోజులు అనగా ఈరోజు శనివారము, రేపు సోమవారం వరకు స్వామివారికి విశేష పూజలు, హోమాలు, క్రతువులు, కళ్యాణము ఇత్యాది పూర్ణాహుతి కార్యక్రమంతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలగరని కోరుతున్నాం. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యములను దేవస్థానం వారు శ్రీ నగరాల సంఘం నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని, సంఘం అధ్యక్షులుగా సూర్యరావును నియమించినట్లు సంఘం మాజీ అధ్యక్షులు ఎన్వి రావు తెలిపారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని బైలాలో ఉందని, దాని ప్రకారం నూతన కార్యవర్గం నియమించామని చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నగరాల కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి సత్కరించనున్నట్లు చెప్పారు. వన్ టౌన్లోని శ్రీ నగరాల సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షులు ఎన్వి రావు మాట్లాడుతూ నగరాల్లో యువకులు చాలామంది సేవా తత్పరత కలిగి సమాజానికి, సామాజిక వర్గానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారు చాలామంది ఉన్నారని అన్నారు. అందువలన వన్ టౌన్లో కేంద్రీకృతంగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లో ఉన్న యువకులను ప్రోత్సహించాలి.
వారిలో నాయకత్వ లక్షణాలను పెంచాలని కొత్త కార్యవర్గం ఎన్నుకోవటం జరుగుతుందని చెప్పారు. ప్రతి 5 సంవత్సరాలకు అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి మారాలని బైలాలో పేర్కొనటం జరిగిందన్నారు. కొత్త కమిటీకి అధ్యక్షులుగా సూర్యారావు, ప్రధాన కార్యదర్శిగా శేరం వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా శేఖర్ బాబు, కోశాధికారిగా అడ్డూరి రాము, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం శ్రీనివాసరావును నియమించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ కొత్త తరం వచ్చేటట్టుగా దీన్ని ప్రారంభించడం జరిగింది 5 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఈరోజు 5 ఏళ్ల క్రితం ఉన్న కమిటీ తిరిగి మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కొత్త కమిటీకి అధ్యక్షులుగా సూర్యారావు గారు, అలాగే జనరల్ సెక్రటరీగా శేరం వెంకట్రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బాయింగ్ శేఖర్ బాబు గారు, అలా ఈ రకంగా వివిధ కార్యవర్గ సభ్యులందరూ కూడా మన సెక్రటరీగా వర్కింగ్ శేఖర్ బాబు గారు, అలాగే కార్యవర్గ సభ్యులు గంగాధర్ గారు, ఇంకా ఇక్కడ మహిళా నాయకురాలుగా మనకి సిద్ధార్థ పార్వతి గారు, వీళ్ళందరినీ కూడా మనం కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సూర్యారావు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సత్కరిస్తామని అన్నారు. నగరాల కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ నగరాల సంఘం నగరాల్లో ఉన్న చైతన్యవంతులు, ఉత్సాహవంతులను ముందుకు తీసుకొచ్చి భవిష్యత్తు తరాలకు మంచి నాయకత్వం అందించాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘం అనేక విజయాలు సాధిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం మారాలని బైలాలో పెట్టుకున్నామన్నారు. రాబోయే తరం వారు కూడా అదేవిధంగా మంచి ఉద్దేశంతో వచ్చి సమాజానికి చెయ్యాలని నెక్స్ట్ రాబోయే తరానికి ఒక మంచి నాయకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తూ అనేక రకమైనటువంటి రాజకీయంగా కానీ అనేక రకాలైన విజయాలు సాధించుకొస్తూ ముందుకెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే బైలాస్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కార్యవర్గం మారాలని సదుద్దేశంతో పెట్టడం, అదే రకంగా రావు గారు టీం, అది నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, రావు గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా మన శేఖర్ బాబు గారు కానీ అందరూ కూడా లాస్ట్ టైం ఉండి మేము తప్పుకుంటూ మళ్ళీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే రాబోయే తరం వారు కూడా అదే ఉద్దేశంతో వచ్చి సమాజానికి, కమ్యూనిటీకి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో రావడం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై న్యాయ పోరాటం చేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ తెలిపారు. ఈ ఘటన నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి డీజీపీలకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ క్రిస్టియన్ బోర్డు అధ్యక్షుడు జాస్ మాస్క్, పలువురు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాస్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25న తూర్పుగోదావరి జిల్లా కొండమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మరణించారని తెలిపారు. మొదట్లో రోడ్డు ప్రమాదంగా ప్రకటించినప్పటికీ శరీరంపై గాయాలు ఉండడంతో తమందరికీ అనుమానం కలుగుతోందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై హత్య జరిగిందని, మరికొంతమంది రోడ్డు ప్రమాదమని, అనేక మంది తమకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జాస్ మాస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాల మృతిపై యూట్యూబుల్లో దారుణమైన వార్తలు వస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై న్యాయ పోరాటం చేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి డీజీపీలకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. నాకున్న సేవకులు కానీ క్రైస్తవులు కానీ వారి కుటుంబానికి ఆదరణగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్పుగా చూసుకునే టైంలో యూట్యూబ్లలో డబ్బులు సంపాదించుకోవడం కోసం యూట్యూబ్లలో ఎవరి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడడం జరుగుతుంది. అసలు హత్య లేదంటే యాక్సిడెంటా డిసైడ్ చేయవలసింది పోలీసు వారు, ప్రభుత్వాలు. ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగి ఉంటే మేము చూడకపోవచ్చు, ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు, కానీ పైన దేవుడు ఉన్నాడు. క్రైస్తవులను నడిపించే దేవుడు క్రైస్తవులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. ఎప్పటికైనా మేము నమ్ముకున్న బైబిల్ ప్రకారము మా దేవుడు వారిని శిక్షిస్తాడు, వారిని పట్టిస్తాడు ఖచ్చితంగా. ఆ నమ్మకం మాకుంది. అది హత్యాన్ని నిరూపించినప్పుడు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పోలీసు వారికి ఇచ్చేసేయి, వాళ్ళు తేల్చేస్తారు కదా. కొంతమంది ఏమో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ఏమొస్తుంది, పోస్ట్ మార్టం ఇంకెందుకు కాలేదు అంటున్నారు. కొన్ని పోస్ట్ మార్టంలు కొన్ని సైలెంట్గా జాగ్రత్తగా చేయవలసి వస్తాయి. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినా కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అది సింక్ అవుతుందా లేదా, అసలు ఎక్కడ జరుగుతుంది, మొత్తం ఎన్క్వైరీ ఒకేసారి
పోలీసు వాళ్ళు చెప్పే విషయం ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాజకీయ హత్యలు ఉండొచ్చు, కొన్ని కుటుంబ హత్యలు ఉండొచ్చు, కొన్ని సొసైటీ హత్యలు ఉండొచ్చు, లేదంటే యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు. వాళ్ళు పరిధిని బట్టి పోలీసు వాళ్ళు చెప్తారు, వాళ్ళ పరిధిని బట్టి ప్రభుత్వాలు స్పందిస్తాయి. మరి ఎన్నోసార్లు దీని విషయమై అక్కడ ఆ ప్రాంతంలో ఆ రోజు పూర్తిగా మరి మేమందరం అక్కడ ఎస్పీతో మాట్లాడటం జరిగింది, స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పందించి చెప్పిన మాట ఏంటంటే మేము తేలుస్తాం, దాని విషయంలో సరైన దర్యాప్తు చేస్తాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఇన్ని రోజులైనా సరైనటువంటి పోస్ట్ మార్టం నివేదిక రావటం కానీ దాని గురించినటువంటి ఒక మంచి నిర్ణయం అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. దీని గురించి మరి గవర్నమెంట్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఒక చట్టబద్ధమైనటువంటి మాకు రక్షణ కల్పించాలి. వేల సంఖ్యలో దైవజనులు ఉన్నారు, మరి వీరందరికీ ఒక క్షేమకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.